స్టోరీకి అవసరం లేదు. సో అన్ని సినిమాల కంటే ఈ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా మెచ్యూర్గా చేశాడు. కొన్ని సీన్స్ ఉంటాయి, ఇప్పుడు జనరల్గా వేరే మూవీలు యాక్ట్ చేసినప్పుడు దొరికిపోయాడు అనమాట, అరే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అలా అనిపించింది. కానీ ఈ మూవీలో ఒక 2 సీన్స్ ఉంటాయి, జైల్లో ఒక సెల్ ఫోన్ సీన్ ఒకటి అండ్ వెడ్డింగ్ కార్డ్ చూసే సీన్ ఒకటి. ఆ 2 సీన్స్ వరకు నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. యాక్టింగ్ వైజ్గా మనం చెప్పుకోవాల్సిన నెగిటివ్ అసలు ఏం లేదు. యా 100% ప్రూవ్ చేసుకున్నాడు. తను పెట్టిన ఎఫర్ట్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? యా చాలా బాగుందన్న, చాలా బాగుందన్న. ఏడు చెప్పమంటారు సినిమా గురించి, సాయిపాల గురించి చెప్పమంటారా, నాగ చైతన్య గురించి చెప్పమంటారా? ఇద్దరు దుమ్ములు అయిపోయిస్తున్నారు, దద్దరిల్లు పోయింది అసలు, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అన్న, అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు అసలు. మనకి టైటిల్స్ దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ కార్డ్ వరకు ఓన్లీ తన బీజంతో లేపాడు ప్రతిదీ కూడా. మనకి ఏదైతే తమరైనా లేదంటే అనిరుద్ధ్ అనేసి ఒక మాస్ సీన్స్ ఎలా అయితే లేపుతారో, డిఎస్పీ ఇక్కడ క్లాస్ సినిమాలు లేపాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ మ్యూజిక్ వర్క్ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం నేచురల్గా అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం వాళ్ళు ఏదో సినిమాటిక్ లైబిలిటీ ఎక్కువ తీసుకొని కొంచెం అటు ఇటు తీసుకుని అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ చాలా బాగుంది. హైలైట్స్ అంటే బీజం అన్న, కంప్లీట్గా బీజం. సో మనం ఏదైతే ఒక ఫీల్తో బయటకు వస్తాం ఆ బీజం చూసి. యాక్టింగ్ ఒకటి స్క్రీన్ ప్లే ఒకటి కొంచెం మంచిగా రాసుకుంటే బాగుండేది, అదొక్కటి కొంచెం డల్ అనిపించింది. మిగతా అంతా ఓకే. ఓవరాల్గా 3 వరకు ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్కి అండ్ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వాటి వరకు రేటింగ్ ఇవ్వచ్చు. మిగతా స్టోరీ ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుండేది, ఎందుకంటే రియల్ స్టోరీ అయినా సరే వాళ్ళు చాలా వరకు సినిమా క్లబ్ పెట్టి తీసుకున్నారు. రియల్ స్టోరీని కూడా చాలా చేంజెస్ చేశారు. ఇంకొంచెం చేంజ్ చేసి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. మెయిన్ ప్లస్ అదే యాక్టింగ్ అనుకున్నాం, కానీ యాక్టింగ్ కాదు, మెయిన్గా బీజిఎం సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. పిక్చరైజ్ అయినా సరే సినిమాటోగ్రఫీ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో వాటి వరకు. ఓవరాల్గా అంటే బెస్ట్ సీన్ అని ఏం చెప్పగలుగుతారు? బెస్ట్ సీన్ అంటే క్లైమాక్స్లో తన వెడ్డింగ్ కార్డ్ చూసే సీన్ ఒకటి ఉంటుంది ఎమోషనల్గా, అది చాలా వర్కౌట్ అయింది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు లవ్ స్టోరీ అని చెప్తున్నారు కాబట్టి అలాంటి మూవీకి ఇలాంటి సీన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి మాస్ మూవీస్లో ఏవైతే ఎలివేషన్ సీన్స్ అని చెప్పుకుంటామో, ఈ మూవీస్లో అలాంటి ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పుకోవాలి. వాటి వరకు చాలా బాగా వచ్చాయి, స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది. 100 crores బీజీగా వస్తుంది, ఎందుకంటే నాగ చైతన్య ఓ మంచి నెగిటివ్ చెప్పుకోవడం పెద్దగా లేదు, అక్కడక్కడ లాగా ఉంది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఒక లవ్ స్టోరీ అంటే ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చూపించారు, ఎక్కడ కూడా ఏదో లిప్ లాక్లు పెట్టుకొని లేదంటే ఒక వర్గ పెట్టుకొని అలా కాకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఫ్యామిలీతో వచ్చి 2 గంటలు చూసేలా మంచిగా తీసుకున్నారు. మూవీ సూపర్ ఉంది, బ్లాక్ బస్టరు, ఒక మంచి కంబ్యాక్ సినిమా నాగ చైతన్య గారికి. సినిమా బాగుంది, నిజంగా చెప్తున్నా. సమంత మీద ఒట్టు, ఈ సినిమా పక్కా సూపర్ హిట్. నిజంగా ఇలాంటి సినిమా చిన్న సినిమా అని కాదు, సాయి పల్లవి గారి యాక్టింగ్ కానీ, ఈ సినిమాకి ఎదురు లేదు, ఈ సినిమాకి తిరుగులేదు. ఈ సినిమాకి పక్కా 100 నుంచి 200 నుంచి 300 కోట్లు కూడా రావచ్చు, అంత బాగుంది. సినిమాలో కంటెంట్ ఉంది, ఒక కన్నీటి గాథ సినిమా, ఒక రియల్ లైఫ్ స్టోరీలను కూడా మీరు ఆదరించకపోతే వేస్ట్. ఎందుకంటే సినిమాలో స్టోరీ ఉంటే ఆదరిస్తారు ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు, కంటెంట్ ఉంటే ఆదరిస్తారన్న ఒక కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఈ సినిమాలో రియల్ స్టోరీ ఉంది, రియల్ కంటెంట్ ఉంది. రాజు గారి ఒక కన్నీటి గాథ ఉంది. శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి, అతని చేపలని వేటకెళ్ళి వచ్చి తన యొక్క లైఫ్ని ఏ విధంగా కొనసాగించే వ్యక్తి, ఏ విధంగా ఏ విధంగా అవుతాడు, ఏమవుతాడు, వాళ్ళ ప్రేమ విధానం నడుస్తుంది అన్నది సినిమా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పక్కన పిలిచాయండి. బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను అదే కాస్త నవ్వే అంటున్నాను. బుజ్జి తల్లి హిట్ కొట్టేశాం, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశాం, టెన్షన్ ఏం లేదు. బుజ్జి తల్లి, సాయి పల్లవి గారు నీకు దండం సార్, మీ వినడం మీకు నిజంగా బాగుంది సినిమా. నాగ చైతన్య గారు మంచి యాక్టింగ్ చేశారు, ఇరగదీసేసారు. మంచి సినిమా, మంచి కంబ్యాక్ సినిమా, సూపర్ హిట్. థ్యాంక్ యూ. యాక్టింగ్ బాగుంది, నాగ చైతన్య బాగానే చేశారు, సాయి పల్లవి కూడా బాగానే చేశారు, ఎమోషన్ బాగుంది, ప్లస్ సినిమా కూడా సూపర్ హిట్, బాగా చూపించారు, డైరెక్టర్ గారు బాగా చూపించారు. థ్యాంక్ యూ.